నమస్కారం మ్యామ్. నమస్తే. సో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున సమావేశం అవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలంగాణ ప్రజలు తెగించి పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. చారిత్రాత్మక పోరాటం ఈ గడ్డ మీద సాగింది. బిడ్డల త్యాగాలతో, తల్లుల గర్భశోకాలతో తెగించి పోరాడిన తెలంగాణలో ఆ 10 ఏళ్లు ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయడంలో విఫలమైంది ఆనాటి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. సరే, ఆ ప్రభుత్వం విఫలమైంది. నేను హామీలు ఇస్తున్న 6 గ్యారెంటీలు, నేను అధికారంలోకి వస్తే అన్ని చేస్తాను అని నమ్మబలికిన ఈ ముఖ్యమంత్రి కూడా అదే అదే దోవలో పోతున్నాడు. ఎందుకంటే ఈయనకి అసలు తెలంగాణ పట్ల ఉద్వేగం కూడా లేదు. తెలంగాణ ఉద్యమం సాగిన కాలంలో ఈయన సమైక్యవాదం వినిపించాడు. సీమాంధ్ర పాలకులకి తొత్తుగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో బిడ్డల త్యాగాలు, ఆత్మహత్యలతోటి వాళ్ళు ఇచ్చేస్తున్న కాలంలో, ఆత్మహత్యలతో బలైపోతూ బలిదానాలు చేస్తున్న కాలంలో ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి 10 లక్షల మందిని నగరంలో ట్యాంక్ బండ్ మీదకి మొబిలైజ్ చేయాలి అని చెప్పి కేసీఆర్ పోస్ట్ పోన్ చేద్దాం అన్నా కూడా తిరగబడి మా న్యూ డెమోక్రసీ పార్టీ సరిగ్గా 1 గంటకి ట్యాంక్ బండ్ని ముద్దాడుతాం అని చెప్పి ప్రకటించి చేసినటువంటి ఉద్యమం. అట్లాగే ప్రజలు, మేమొక్కడమే కాదు, ప్రజలు లేకుండా మేము కూడా లేవు. అయితే ఆనాటి పాలకులు, ఈ 10 ఏళ్ల క్రితం పాలకులు మేం చేస్తేనే తెలంగాణ ఏర్పడింది కాబట్టి మాకే హక్కు ఉంది, దోచుకోవడానికి కూడా మేమే అర్హులం అన్నట్లుగా వ్యవహరించి ప్రజల సమస్యలను విస్మరించారు. మళ్ళీ ఈయన అసలు కనీసం తెలంగాణ ఉద్వేగం లేదు, ఆలోచన లేదు, ఉద్యమం లేదు, భాగస్వామ్యం లేదు. ఆనాడంతా ఇచ్చినట్లే ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటే ఆ యూటర్న్ కారణమైనటువంటి పార్టీకి ఈయన వత్తాసు పలికాడు. ఇవాళ రేవంత్ రెడ్డి అంటే యూటర్న్ సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోవాలి. యూటర్న్ ఎవరి ఒత్తిడితో వచ్చింది? చంద్రబాబు ఒత్తిడితో వచ్చింది. యూటర్న్ ఎవరి ద్రోహం? ముఖ్యంగా చంద్రబాబు ద్రోహం. అలాంటి అంటే తెలంగాణ కోరుకున్న వాడైతే యూటర్న్ సందర్భంగా సమైక్యాంధ్ర కోసం పోరాడినటువంటి ఆ ఉద్యమాలకి నిరసనగా ఎందుకు గొంతిప్పల? ఆ ఉద్యమాలకు నిరసనగా ఎందుకు రాజీనామాలు చేయాల? మేము తెలంగాణ ఉద్యమంలో తిరుగుతున్న కాలంలో కింద మీటింగులు పెట్టుకుంటే తెలుగుదేశం వాళ్ళు కూడా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు కింద విపరీతంగా రాజీనామాలు చేస్తారు. కానీ ఈ అధినాయకుడు ఎందుకు, ఇంత పెద్ద నాయకుడు, ఆనాడు తెలుగుదేశం అధ్యక్షుడు తెలంగాణ, ఎందుకు తను రాజీనామాలు చేయాల? అంటే సమైక్యవాదానికి వత్తాసు పలుకుతూ కనీసం నిరసన తెలపడం కూడా, అంటే మోసం చేస్తే, ద్రోహం చేస్తే యూటర్న్ చేయడానికి కారకుడైనటువంటి ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి తెలుగుదేశం నాయకుడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి కాదు, ఆ పోరాటంలో కూడా భాగస్వామి కాదు. అందుకని ఆయనకు ఆ సెంటిమెంట్ లేదు, ఆ ఉద్వేగం లేదు. కాకపోతే అధికారం కావాలి, పవర్ ఎక్సైజ్ చెయ్యాలి. కాబట్టి అధికారం కుర్చీ, ముఖ్యమంత్రి కుర్చీ కావాలి కాబట్టి 6 గ్యారెంటీలు హామీ ఇచ్చాడు. ఆ ప్రభుత్వం చేయలేదు. ఆ కేసీఆర్ కనపట్టు ఆయన ఫామ్ హౌస్ లో పండుకుంటాడని మాట్లాడాడు. కానీ ఆ ప్రభుత్వంలో హోం మంత్రి అందుబాటులో ఉన్నాడు, ఆ ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రి అందుబాటులో ఉన్నాడు, ఆ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అందుబాటులో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ఆ శాఖలు కూడా ఈయన కిందనే ఉన్నాయి. కనీసం ఎవరైనా వినతి పత్రాలు ఇచ్చుకోవడానికి కూడా దిక్కు లేకుండా అంతకన్నా అధ్వాన్న పాలన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కాబట్టి ప్రజలు స్పందించాలా, ప్రశ్నించాలా. అదే ఇవాళ ఇంతమంది సమీకరణ కారణమైంది. తెలంగాణ ప్రజలు అన్యాయం జరిగిన ప్రతి సందర్భంలో కూడా చైతన్యంతో ప్రశ్నిస్తారు, చైతన్యంతో తిరగబడతారు. కొంచెం అటు ఇటు అయినా ఇవాళ మనం ఈ జన సమీకరణ అది చూస్తున్నాం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ కి ముందు ఏదైతే అన్నారో 250 గజాల భూమి, 25,000, అవి పట్టించుకోకపోవడానికి గల రీజన్స్ ఏంటి మ్యామ్? అంటే ఈ రోజు ఈ ఉద్యమానికి కారణం 250 గజాల స్థలం మాత్రమే నేను అనుకుంటున్నాను. తెలంగాణ ప్రజలకి న్యాయం చేయడం అంటే, తెలంగాణ ప్రజలకు మనం వాళ్ళ ఆకాంక్షలు తీర్చడం అంటే కేవలం ఉద్యమకారులకు 250 గజాల స్థలము, 25,000 నగదు ఇది అదొక భాగం. అమరవీరుల కుటుంబాలకు భూమి ఇవ్వడం ఒక భాగం. అంతేగాని వీళ్ళందరూ మేము ఉద్యమాలు చేసాం, ఉద్యమం ప్రజల కోసం చేస్తాం, ఉద్యమం చేశాం కాబట్టి మాకు ప్లాట్లు కావాలి, ఉద్యమం చేశాం కాబట్టి అవి కావాలని కాదు. అందులో ఉన్న పేదలకు ఇవ్వడం తప్పలేదు. అందులో ఉద్యమకారులు కేసులు పెట్టించుకుని సర్వం కోల్పోయిన వాళ్ళకి స్థలాలు ఇవ్వడానికి నేను వ్యతిరేకం కాదు. కానీ మొత్తం ఉద్యమాన్ని ఆ స్థలాలకి వాటికే దిగజార్చొద్దు, కుదించి వేయొద్దు అనేది కోరుతూ ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేయాలి అనేది ఇవాళ ఉద్యమ చైతన్యం, ఉద్యమ స్ఫూర్తి. అది తీసుకోవాలనేది భావిస్తున్నాను. ఇవాళ లక్షల కోట్లు కనీసం ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నామని కూడా ఉండదు.
ఈరోజు లక్షల కోట్లు మూసి 1.5 లక్షల కోట్లు మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ మీద చెప్తున్నాడు. గత పాలకులు అదే చేశారు. అనేక లక్షల కోట్లు 2 లక్షల కోట్లు ఆ రోజు కాకతీయ మిషన్ భగీరథ అని చెప్పి ఆ రకంగా చేశారు. అంటే ప్రజలకు అభివృద్ధి అంటే కార్పొరేట్లకి కాంట్రాక్టర్లకి లాభం చేకూర్చడమేనా? వీళ్ళు 5 లక్షల కోట్లతో గ్లోబల్ సమ్మిట్ ప్రకటించారు. ఎన్ని లక్షల కోట్లు ప్రజల కోసం కేటాయించారు? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మల్టీ మిలియనీర్స్ కార్పొరేట్లకు సంబంధించినవిగా ఉన్నాయి మినహా అవి ప్రజల కోసం చేసే ప్రాజెక్టులుగా మనకు అనిపించట్లేదు. కాబట్టి ఆ పాలకులైన మైనింగ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఈ పాలకులైనా అదే మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా ఆ రోజు ధరణిని ఖతం చేసి ధరణి తీసుకొచ్చి పేదలకి భూమి మీద హక్కుని ఖతం చేశారు. వినియోగదారులు అనే కాలం తీసేసి పేదల నుంచి భూములు గుంజుకున్నారు. ఇవాళ ఈ పాలకులు వచ్చినా కూడా అంతకు మించి ఉద్ధరిస్తున్నది ఏమీ లేదు. ఏమంటే ఆ రోజు తెలంగాణ 2011 మార్చి 16 నాడు తెలంగాణ మిలియన్ మార్చ్ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ మేము భాగస్వాములు అయినాం. ఆ భాగస్వామ్య జ్ఞాపకాలు నెమరేసుకుందాం ఆ రోజులు అని చెప్పేసి ఆ రోజులు ఏదో కొద్దిగా చేసుకుని ఇక్కడ కోదాన సభ పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణ మిలియన్ మార్చ్ ఆ రోజు మిలియన్ మార్చ్ రోజు మమ్మల్ని ఎంత నిర్బంధం. తెలంగాణ మిలియన్ మార్చ్ అంటే మిలిటెంట్ పోరాటం అది ఎందుకంటే ప్రభుత్వం ఆ రోజు అనుమతి చేయలేదు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం అంటేనే మిలిటెంట్ పోరాటం. ఆ మిలిటెంట్ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పేసి గుర్తు చేసుకోవడానికి ఇక్కడ మేము వచ్చాం. ఇలా ఎవరో తెలుసా కొంతమంది కొంత లాబింగ్ కూడా లేదన్నట్లేదు. వాళ్ళకి వచ్చిన లాబింగ్ కూడా కొంత ఉంది. కానీ లాబింగ్ కంటే ఎక్కువ ఇలా తెలంగాణ ప్రజలు ప్రజా ఉద్యమం నుంచి మిలిటెంట్ నుంచి సాయుధ కావడానికి సిద్ధమైనరు. ఆ రిపోర్టు 2011 రిపోర్టు 2011 మిలియన్ మార్చ్ తెలంగాణ రాష్ట్రం రావడానికి మిలియన్ మార్చ్ ఖచ్చితమైన కారణం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందుకే ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, ఇప్పుడు ఉద్యమకారులకు అందరికి 250 గజాల భూమి ఇస్తాము అండ్ దాంతో పాటు 25,000 నగదు ఇస్తామన్నారు కదా, అది చెప్పారు కదా, అది ఇప్పటి వరకు పట్టించుకోకపోవడానికి గల రీజన్స్ ఏంటి సార్? మీకు విషయం చెప్పాలా, మేము రేవంత్ రెడ్డి ఇస్తాడనో కేసీఆర్ చేస్తాడనో మేము దానికోసం రాలేదు. మేము చెప్పినా మేము ఏంటంటే నేను రాసిన కవిత కూడా నేను సైతం తెలంగాణకు ప్రాణార్పణ చేస్తున్నా, రాజకీయం నాకు వద్దు, రాష్ట్ర సాధన నా లక్ష్యం. ఆ లక్ష్యం కట్టుబడి మేము పనిచేసిన వాళ్ళం. మేము ఏదో ఇస్తామని చెప్పి మేము ఆశపడలే. కేసీఆర్ ఇవాళ మేము చెప్తున్నాం, కేసీఆర్ నమ్మక ద్రోహి, తెలంగాణ నమ్మక ద్రోహి కేసీఆర్, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. నమ్మించి మోసం చేసేది కేసీఆర్, రేవంత్ రెడ్డి ద్రోహి. మాకు తెలుసు ఆ విషయం. అయినా గుడ్డికండ మెలనేమని చెప్పి నమ్మి వానికి అధికారం ఇవ్వడం జరిగింది. సరే ఇలా నువ్వు ఇస్తున్నావు కదా, ఇలా మాకు గుర్తింపులు వస్తున్నాం, మేము చేసే త్యాగాలు ఉన్నాయి, మా త్యాగాలు నువ్వు అన్నావు, ఇక్కడ మా త్యాగాలు గుర్తించు, ఆ త్యాగాల ప్రకారం ఇస్తే మాకేముంటది. రేపు భవిష్యత్ తరాలకు మాకేదో దీంతో వచ్చుకొని మేము పెద్ద మెడలు కడతాం, బిల్డింగ్లు కడతాం అని కాదు. రేపు తరానికి మా వెనక తరానికి మా వాళ్ళు ఈ విధంగా చేసిర్రు అని చెప్పి చెప్పుకోవడానికి మా అడుగుతున్నాం తప్పితే నువ్వు ఇస్తానన్నావు ఎందుకు ఇవ్వవు? అయినా ఒకటే మేము అడుగుతున్నాం, మీ దారే నువ్వు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నావు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఇస్తున్నారు, మేము అడుగుతున్నది మీ అయ్యా జాగీర్ అడగట్లేదు. 1,14,000 కిలోమీటర్ల పరిధి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ మేము, తెలంగాణ 2010 మిలిటెంట్ పోరాటం చేసిన వాళ్ళ మేము ఇలా అడుగుతున్నాం. మేము అడుగుతున్నది ఏంటి? మా తెలంగాణ భూములు, మాకున్న లక్షల ఎకరాల భూములు ఉన్నాయి, లక్షల ఎకరాల భూములు ఇస్తాను కనుక ఏమంటున్నావు నువ్వేమని? మేము ఆ కేసీఆర్ ఇస్తాను, మేము రాజు తెలంగాణ ఉద్యమం చేయలేదు, మీకు ఇస్తామని చెప్పి లేదు. నువ్వు మేనిఫెస్టో పెట్టినావు, మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయి. ఇంప్లిమెంట్ చేయకపోతే నీ గతం అయితే ఇక కేసీఆర్ అసలు లాంటి వాళ్ళని తొక్కిపోయింది. మీరు పెద్ద ఇది కాదు. అందుకనే దయచేసి సరే ఇప్పుడు ఉద్యమకాల ఆవేశం గురి కాకముందే ఆయన ఇచ్చిన హామీ నెరవేరిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. పైసలు లేవు మా దగ్గర అని చెప్పేసి మరి మాట్లాడుతున్నారు కదండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు పైసలకు భూములకు సంబంధం ఏంటంటే 25,000 ఇప్పుడు 20 పైసలు లేవు అని మాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఇలా మాకు ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రంగా 16,000 కోట్ల రూపాయలు 60,000 కోట్ల రూపాయలు మిగిలిన తెలంగాణ మేము సాధించిన తెలంగాణ వాడు అప్పులు చేసినప్పుడు ప్రజాస్వామ్యం నువ్వు ప్రతిపక్షంలో అడ్డుకోలేదు. ఎందుకు అడ్డుకోలే? దానిలో నువ్వు భాగస్వామిగా ఇలా మీరు ఒకటి అయిపోయి ఇలా తెలంగాణ అప్పుల పాలు చేసి అప్పులు పైసలు లేవంటే ఎట్లా? ఇలా అప్పులు లేవండి. ఒక్కోసారి మీరు జీతాలు తీసుకోకండి, మీరు జీతాలు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోకండి. ఎందుకు తీసుకున్నారు మీరు జీతాలు? 3 లక్షలు 4 లక్షలు ఎందుకు జీతాలు తీసుకుంటారు? ఫ్రీగా పని చేయండి. మీకు లేవా? కోట్లు ఏం చేసుకున్నారు? ఇలా ఉద్యమకాలం చేయడానికి 25,000 చేయడానికి నష్టపోతున్నారా?
ఇలా పొద్దున్న లేస్తే ఎక్కడ తెలంగాణ ధనిక రాష్ట్రంలో ఇప్పుడు కూడా ధనిక రాష్ట్రం ఇలా ఇవ్వడు లక్షల ఎకరాల భూములు ఎకరాంతం అవుతున్నాయి. మరి దాన్ని రికవరీ చేయండి. ఇలా కేసీఆర్ 1,00,000 కోట్లు దోషినాను రికవరీ చేయి. దోషినట్టే ఉంటావు నువ్వు తెస్తావు మాకు లేవటవా? ఇది ఎక్కడనే ఖచ్చితంగా నువ్వు చేయకపోతే పరిచయం అవుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవ్వకపోతే ఇంకోటి కూడా అండి, ఇవ్వకపోతే ఎందుకు మూవ్మెంట్ తీసుకోకపోతాం అంటే మేము వాస్తవంగా ఇస్తామని మేము పని చేయలేదు. ఇవ్వకపోతే ఏమైతే అనేది మేము దాన్ని చెప్పలేము. ఎందుకంటే 2010 ఎట్లా ఉన్నది, 2009 మూవ్మెంట్ 2010 2011 వచ్చే వరకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలుసు తెలంగాణ ప్రజలకు అది ఏమైతే అని. ఉస్మానియా యూనివర్సిటీ సంగతి మర్చిపోయిండేమో. ఆయన దేవేందర్ గౌడ్ ఈయన ఉరికిండు ఉరకలేకనేమో మరి జనార్దన్ దొరికిండు. తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి నీకు తెలిసిన కూడా పెట్టుకుంటే కానీ కర్మ దాన్ని మనం ఏం చేయలేము. మలేష తెలంగాణ ఉద్యమంలో దాదాపు ఒక 10 సంవత్సరాలు తెలంగాణ రావాలనే ఒక ఆకాంక్షతోటే పోరాటం చేసిన వ్యక్తులం మేమందరము. ఆ రోజు సీమాంధ్ర పాలకుల పెట్టుబడిదారీ వ్యవస్థ కావచ్చు, సీమాంధ్ర పాలకులు దోచుకుపోతున్న నిధులు కావచ్చు, వీటి మీద మనం అందరం కూడా చదువుకున్న వాళ్ళము. మన నిధులు మన నియామకాలు మన నీళ్లు అనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారి పిలుపు మేరకు ఆ రోజు కోదండరాం గారి నాయకత్వంలో జేఏసీలో పనిచేయడం జరిగింది. తెలంగాణ వచ్చింది, కొట్లాడడం తెలంగాణ వచ్చింది. కానీ వచ్చిన తెలంగాణలో 1200 మంది అమరులైతే 1200 మంది అమరులకి న్యాయం జరగలేదు అనేది జగమెరిగిన సత్యం. ఈ 1200 మంది వీళ్ళకి న్యాయం చేయకపోగా వాళ్ళని ఆత్మక్షోభ, ఆ కుటుంబాలకి ఆత్మక్షోభ అనుభవించేటట్టుగా ఉద్యమకారులని కించపరిచే విధంగా గత ప్రభుత్వాలు వివరించిన తీరు, దానికి ఆ వివరించిన తీరికే ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి కేసీఆర్ గారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కూర్చునే పరిస్థితి ఎదురైంది. ఉద్యమకారులను పెట్టుకున్న వాళ్ళు, ఉద్యమకారులను విస్మరించిన వాళ్ళు, ఉద్యమకారులను కించపరిచిన వాళ్ళు అందరూ కూడా అధోగతి పాలవుతారు, పాతాళానికి వెళ్ళిపోతారు అనేది ఉదాహరణ గత ప్రభుత్వాలే. మేమేమంటా ఉన్నామంటే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో, ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే మేము 250 గజాలు ఉద్యమకారులకు మేము ఇస్తాము, ఉద్యమకారులకు ఐడెంటిటీ కార్డులు ఇస్తాము, ఉద్యమకారులకు గుర్తిస్తాము అని చెప్పేసి ఆ రోజు కల్లిబొల్లి మాటలు చెప్పి నీటి మీద రాతలు లెక్క మారిపోయినాయి. గత ప్రభుత్వం విస్మరించిన ఉద్యమకారులని మేము మాత్రం హక్కున చేర్చుకుంటామని కల్లిబొల్లి మాటలు చెప్పినాము. అయ్యా రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు అవుతుంది మీరు ముఖ్యమంత్రిగా ఉండి. 2.5 సంవత్సరాలు అవుతుంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే ఉన్నారు కదా. ఇప్పటి వరకు ఇంత మండలంలో ఎంతమంది ఉన్నారు, మండలంలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు, గ్రామాలలో ఎంతమంది ఉన్నారు, జిల్లాలలో ఎంతమంది ఉన్నారు, నీకేమైనా తెలుసా? ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో తెలుసా? వాళ్ళని గుర్తించే ఏమైనా ప్రక్రియ మొదలు పెట్టినవా, మొదలు పెట్టలేదా? నువ్వు ఇంకెన్నో మొదలు పెడతావు? నీకు ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది కదా, ఉద్యమకారులకు నువ్వు 250 గజాలు స్థలం ఇస్తాను, ఇంకెప్పుడు ఇస్తామని చెప్పి స్వాతంత్ర సమరయోధులకు పింఛన్లు ఏ విధంగా అయితే ఇస్తుర్రో అట్లా 25,000 రూపాయలు తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తా అన్నావు, 250 గజాలు స్థలం ఇస్తా అన్నావు అని న్యాయస్థానం నీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది కదా. అయినా కూడా నీకు ఇంకా ఆలోచన వస్తలేదా? ఉద్యమకారులను గుర్తించే పని పెట్టుకో. నాడు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్ గా ఉన్న కోదండరాం ఇప్పుడు నీ పక్కనే ఉన్నాడు కదా, నీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా. ఆయనను పిలుచుకొని ఉద్యమకారులందరినీ పిలిచి ఆత్మీయ సమ్మేళనం పెట్టి ఉద్యమకారుల కోరికలు విను, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా నువ్వు ముందుకు పో. ఉద్యమకారులను విస్మరిస్తే రేవంత్ రెడ్డి మేము దయచేసి చెప్తా ఉన్నాము, గతంలో కేసీఆర్కి ఏదైతే జరిగిందో ఈసారి నీకు అదే జరుగుతుంది. కేసీఆర్ అన్న 10 సంవత్సరాల పాలన చేసిండు, నువ్వు 5 సంవత్సరాలకి అధోగతి అయిపోతావు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఉద్యమకారులకి ఉద్యమాలు కొత్త కాదు, ఉద్యమకారులకి కేసులు కొత్త కాదు, ఉద్యమకారులకు ధర్నాలు కొత్త కాదు. ఉద్యమకారులు తలుచుకుంటే నీ పునాదులు కదులుతాయి. ఉద్యమకారులు తలుచుకుంటే మీ సెక్రటరియట్ ముట్టడిస్తాం, ఉద్యమకారులు తలుచుకుంటే నీ అసెంబ్లీ ముట్టడిస్తాం, అవసరమైతే నీ ముఖ్యమంత్రి పదవిని కూలుస్తామని చెప్పేసి మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఆయనే రాములు, ఒల్లి లలితక్క వీళ్ళందరూ ఎంతో మంది త్యాగదానులు, గూడు అంజన్న వీళ్ళు ఎంతో మంది త్యాగదానులు పోరాటం చేసిన సాక్షిగా ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎవరి వలనో కేసీఆర్ వలనో రాలే, ఉద్యమకారుల వలనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆ రోజు మా పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మా రాష్ట్రం వచ్చినాక ఎందుకంటే ఉద్యమకారుల పరిస్థితి, మేము కేసుల పాలైనాం, జైల్లో పోయినాం, పోలీసు లాఠీ దెబ్బలు తిన్నాం, మేము ఆర్థికంగా నష్టపోయినాం, ఆరోగ్యంగా నష్టపోయినాం, కుటుంబాలకు నష్టపోయినాం. ఇవాళ మేము ఉద్యమకారులము రోడ్ల మీద పడి గుచ్చం అడుక్కుంటున్నాం.
ఈ పోరాటాలు చేసి ఈ కేసుల పాలై ఈ జైళ్ళ పాలై ఆరోగ్యాన్ని నష్టపోయి మీ తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ ముఖ్యమంత్రి అయి మా ఉద్యమకారులకు ఫస్ట్ న్యాయం చెప్తాడు కదా అని అనుకున్నాం. ఏం చేసిండు కేసీఆర్ ఉద్యమ నాయకుడు అని చెప్పుకొని తెలంగాణ రాగానే మా ఉద్యమకారులను విసుగు పక్కకు పెట్టేసిండు. మా ఉద్యమకారుల పేరే తీయలే, మా ఉద్యమకారులను దగ్గరికే రానియలే, మా గద్దరన్నను దగ్గరికే రానియలే. తెలంగాణ ద్రోవులను తీసుకొచ్చి మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలు చేసిండు. తెలంగాణ ద్రోవులను పెట్టుకున్నాడు. ఏ ఒక్క ఉద్యమకారులను ఆయన దగ్గరికి రానియలే, మాట్లాడనియలే. మా గద్దరన్న వచ్చి ఉద్యమకారుల సమ్మె చెప్తా అంటే ఎండాల 4 గంటల సేపు నిలబెట్టిండు. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం కావాలని మార్చి 10న సరిగ్గా 1 గంటకి మిలియన్ మార్చ్ ప్రోగ్రాం జరిగింది. ఈ మిలియన్ మార్చ్ ప్రోగ్రాం అనేటువంటిది అర్థం 10 లక్షల మంది ప్రజలు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ దగ్గర ఊరేగింపు చేయాలని. కానీ ఆనాడున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం హైదరాబాద్ నగరానికి వచ్చేటువంటి రైలు మార్గాల్ని, బస్సు మార్గాల్ని, రోడ్డు మార్గాల్ని మొత్తం అన్నిటినీ కూడా ఎక్కడికక్కడ ఆపేసి హైదరాబాద్ లో చీమ కూడా దూరమైనటువంటి ఒక నిర్బంధమైనటువంటి క్రూరమైనటువంటి ఆంక్షలను పెడుతున్నటువంటి సందర్భంలో ఆనాడు సిపిఎంఎల్ నిడుమక్రసి అనేటువంటి ఒక విప్లవ పార్టీ ఆనాడు తెలంగాణ జేఏసీలో భాగంగా ఉన్నది. ఆ ఉద్యమాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అండతో అణిచివేస్తున్నదో అప్పటికే చాలా మంది వందల వేల మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. అంతకు ముందు 1967లో దాదాపు 370 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఆరిపోకుండా నిలబెట్టాలి. ఈ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనేటువంటి ఒక హక్కు ఏదైతే ఉన్నదో దాన్ని తప్పనిసరిగా జాతీయ స్థాయిలో, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో దాన్ని తీసుకెళ్లాలి. కాబట్టి ఒక మిలియన్ మార్చిని అద్భుతంగా జరపాలని సిపిఎంఎల్ నిడుమక్రసి తీవ్ర నిర్బంధం మధ్యన, ఆంక్షల మధ్యన సరిగ్గా మార్చి 10న 1 గంటకి ట్యాంక్ బండ్ను 1000 మందికి కార్యకర్తలతోటి, ప్రజలతోటి ఉద్యమించినటువంటి చరిత్ర ఉన్నది. అందుకని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మిలియన్ మార్చ్ అనేటువంటిది ఒక మకుటాయమైనటువంటి పోరాటము. తెలంగాణ మిలియన్ మార్చ్ అనేటువంటిది తెలంగాణ ప్రజల్ని 4 కోట్ల మందిని సంఘటితం చేసినటువంటి పోరాట రూపము. ఇప్పుడు 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ వాగ్దానాలను అమలు చేయలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా టిఆర్ఎస్ లాగా కాదు, మేము అన్ని చేస్తామని చెప్పి వచ్చి వాళ్ళు 5 సంవత్సరాలకు గాని అధికారంలోకి వస్తే 2 సంవత్సరాల కాలం పూర్తయింది. ఏ ప్రభుత్వానికైనా ఉండే కాలము పేరుకి 5 సంవత్సరాలైనా ప్రాక్టీస్ లో 4 సంవత్సరాలే. ఒక లాస్ట్ ఇయర్ ఎన్నికల సంవత్సరమే కాబట్టి 2 సంవత్సరాల కాలం అయిపోయింది. ఉద్యమకారులకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాగ్దానం ఇచ్చింది. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చారు. మా ప్రభుత్వం అధికారంలో కనుక వస్తే మేము తప్పనిసరిగా ఉద్యమకారుల్ని గుర్తిస్తాము, ఆ ఉద్యమకారుల్ని గౌరవించుకుంటాము, ప్రతి కుటుంబానికి 250 గజాల స్థలాన్ని ఇస్తాము, 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము, వాళ్లకు గుర్తింపు కార్డుని ఇస్తాము, మొత్తము తెలంగాణ ఉద్యమ చరిత్రని గ్రంథస్థం చేసి ఒక 10 ఎకరాల స్థలంలో మేము స్మృతివనం నిర్మించామని చెప్పారు. కానీ ఈ 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ కనీసము తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించడానికి అవసరమైన ఒక కమిటీని కూడా వేయలేదు. అందుకని 15వ మిలియన్ మార్చి దినం సందర్భంగా సిపిఎంఎల్ నిడుమక్రసిగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, అయ్యా మీరు కాలం వెల్లదీసి తెలంగాణ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాగా మీరు తెలంగాణ ఉద్యమకారుల్ని మోసం చేయకండి. మార్చి 16వ తారీఖు నుంచి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తప్పనిసరిగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల అమలుని వీటిని తీర్మానం చేయాలి, చర్చ జరపాలి. వెంటనే ఉద్యమకారుల్ని గుర్తించేటువంటి కమిటీని వేయాలి. ఉద్యమకారులకు సంబంధించినటువంటి 250 గజాల స్థలాన్ని, 25,000 రూపాయల పెన్షన్ ని, గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపే వైపుగా మీ ప్రభుత్వం ముందుకు రావాలని సిపిఎంఎల్ నిడుమక్రసిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రేవంత్ రెడ్డి దగ్గర నా దగ్గర కోసినా కానీ పైసలు లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మరి 25,000 ఎలా ఇస్తారనుకుంటున్నారు సార్? మరి ఒక్కటి రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందంటే నువ్వు కోసిన పైసలు ఇవ్వాలంటే నా దగ్గర లేవంటే అది కాదు. తెలంగాణ భారతదేశంలో హైదరాబాద్ రాజధానిగా లేని తెలంగాణకి అత్యధిక ఇన్కమ్ ఉన్నది. నువ్వు ఏమీ లేకపోతే 200 కోట్లతోటి మహాత్మా గాంధీ విగ్రహం పెడతా ఉంటున్నావు. తెలంగాణ రాష్ట్రంలో
ప్రతి జిల్లాలో ఎక్కడంటే అక్కడ భూములు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ కడుతున్నావు. తెలంగాణ ఉద్యమకారులకు నువ్వు ఇచ్చే భూమి ఎంత? నువ్వు కొనియాల్సిన పని లేదు. ఏ జిల్లాలో అయినా ఏ ప్రాంతంలో అయినా భూములు ఉన్నాయి. మీకు లేనిదల్లా చిత్తశుద్ధి, మీకు లేనిదల్లా ఇచ్చిన మాట మీద నిలబడకపోవడం. అందుకని ఈ కల్లబొల్లి కబుర్లు కాదు, మీరు ఇచ్చినట్టుగా మాట ఇచ్చినట్టుగా ఎన్నికల హామీ ఇచ్చినట్టుగా తప్పనిసరిగా ఉద్యమకారులకు చేయాలి. మీరు మొత్తం ప్రపంచ దేశాలని తిరుగుతున్నారు కదా, మా దగ్గర రండి, కోట్లు ఉన్నాయి, మేము ఇవి పెడతాం అంటున్నారు కదా. అసలు తెలంగాణ ఉద్యమకారులకు మీరు చేయాల్సింది ఏంటి? ప్రాథమికమైనటువంటి సౌకర్యాలే. మీరు ఇచ్చిన వాగ్దానాల హామీ అంతే తప్ప దీనికి డబ్బు లేదనడం, ఇది ప్రజల్ని మోసగించడం తప్ప మరొకటి కాదు. అందుకని శాసనసభ సమావేశాల్లో మార్చి 16 నుంచి జరిగేటువంటి శాసనసభ సమావేశాల్లో ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి చేయాలని, కార్యాచరణని ప్రారంభించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.